ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవలం సంక్షేమం మీదమే దృష్టి పెడుతున్నదని, అభివృద్ధిని అశ్రద్ధ చేస్తున్నదని విమర్శించేవారు కొన్ని అంశాలను గుర్తించాల్సి ఉంది. కేవలం పెన్షన్లు, అమ్మఒడి లాంటి సంక్షేమ పథకాలకు ఇస్తున్నారు, అభివృద్ధి ఎక్కడ ఉంది అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. సంక్షేమ పథకాల గురించి, అందరికీ వచ్చే పెన్షన్ల గురించి, అమ్మఒడి గురించి తెలియని వారు ఎవరూ లేరు. కాకపోతే అభివృద్ధి ఎలా జరిగింది, ఎంత జరిగింది అనేది చాలామందికి తెలియదు. అభివృద్ధి కార్యక్రమాలు ఏమేం జరుగుతున్నాయనే విషయం మీద తెలుసుకోవడానికి వారికి ఆసక్తి ఉండదు. దాని మీద ఎక్కువ చర్చలు కూడా ఉండవు కాబట్టి ప్రజలకు తెలిసే అవకాశం లేదు. కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓసారి ఎంత అభివృద్ధి జరిగిందో, ఎక్కడ, ఎలా, ఏ రంగంలో జరిగిందో మనం పరిశీలించాల్సి ఉంది. మన ముందు నిర్మాణ రంగాన్ని తీసుకుంటే 2014-15లో ఆంధ్రప్రదేశ్లో నిర్మాణ రంగం విలువ 45,323 కోట్లు. అది 2018-19 నాటికి 60,079 కోట్లు అయ్యింది. అంటే పెరిగింది 14,750 కోట్లు. 2019 నుంచి 2023 నాటికి 84,010 కోట్లు అయింది. అంటే 4 ఏళ్లలో 23,931 కోట్లు. అంటే ఇది, ఇందులో ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం ఉన్నప్పటికీ ఇది ఖచ్చితంగా అభివృద్ధి అని గుర్తించాల్సి ఉంది. ఇక ఉత్పత్తి రంగం లేక మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ 2014-15లో 54,531 కోట్ల నుంచి 2019 చంద్రబాబు దిగిపోయే నాటికి 84,120 కోట్లకు పెరిగింది. అంటే 5 ఏళ్లలో పెరిగింది 29,583 కోట్లు. అదే 2023కి 1,24,702 కోట్లకు పెరిగింది. అంటే 4 ఏళ్లలో 39,462 కోట్లకు పెరిగింది. అంతకుముందు 5 సంవత్సరాల్లో 29,588 కోట్లు పెరిగితే ఇక్కడ 39,462 కోట్లకు పెరిగింది 4 ఏళ్లలో. ఇక పరిశ్రమల విషయానికి వస్తే 2014-15లో పారిశ్రామిక రంగం నుంచి 1,24,282 కోట్ల నుంచి 2019 నాటికి 1,88,600 కోట్లు. అంటే 5 ఏళ్లలో 64,319 కోట్లు పెరిగింది. అదే 2023 నాటికి 2,83,820 కోట్లకు పెరిగింది. అంటే 4 ఏళ్లలో 95,220 కోట్లు పెరిగింది. ఇలా ప్రాధాన్యత ఉండే సూచికలు లేక ఇండికేటర్లు మూడిట్లో అభివృద్ధి, అంటే నిర్మాణ రంగము, మ్యానుఫ్యాక్చరింగ్ రంగము, అలాగే ఇండస్ట్రీ, ఈ రంగాల్లో 3 రంగాల్లో కూడా అభివృద్ధి సంతృప్తికరంగా ఉంది. సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళ లాంటివి. సంక్షేమం తక్షణ ఫలితాలను ఇచ్చి నిదానంగా వాళ్ళని అభివృద్ధి వైపు మళ్ళిస్తుంది, ప్రజలను కానీ లేకపోతే సంస్థలను కానీ. అలాగే అభివృద్ధి అనేది కూడా నిదానంగా జరుగుతుంది, రాష్ట్ర అభివృద్ధికి కారణం అవుతుంది. ఏ వెనిజులానో శ్రీలంకతో పోల్చి ఆంధ్రప్రదేశ్ని కించపరచాలని కొందరు మేధావులు కూడా ప్రయత్నిస్తారు. అంతకంటే అపసవ్యపు ఆలోచన ధోరణి ఉండదు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ముందుంది, అలాగే సంక్షేమంలో ముందుంది. సంక్షేమాన్ని కానీ అభివృద్ధిని కానీ ఎవరు ఆపలేరు.